హాయ్ రా, ఈరోజు మీకు హాలిడేనా? అవునురా, ఈరోజు మాకు హాలిడే. ఎందుకురా హాలిడే? శ్రీరామనవమి కదా, ఆయన రాముడి గొప్పదనం తెస్తే నేను ప్రశ్న అడగను. నాకు నా బాధ రాముడి గురించి చెప్పురా అయితే. రాముడు పుట్టింది ద్వీపయుగంలో కదా. అదే రాముడు పుట్టింది ద్వాపరయుగంలో కాదు, రాముడు పుట్టింది త్రేతాయుగం. అదే త్రేతాయుగంలో అప్పుడే కదా రాముడికి దుర్యోధనుడికి పెద్ద వారైంది. అదే వారైంది రాముడికి దుర్యోధనుడికి కాదు, రాముడికి రావణాసుడికి. అవునవును, పంచపాండవుల్లో పెద్దోడు కదా రాముడు. అదే పంచపాండవులు ఉండేది మహాభారతంలో. రాముడు దశరథుడికి ఇంకా కౌశల్యకు పెద్ద కుమారుడు, భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి పెద్ద అన్న. అవును కదా, నేను టెస్ట్ చేస్తున్నాను. రాముడు ఇంకా సీత, రాముడికి ఇంకా సీతకి పిల్లలు లవకుశులు కదా. బ్రతికించారు అయితే కరెక్ట్ చెప్పారు. ఎందుకు రాముడిని ఆదర్శ పురుషుని ఎందుకంటారు? రాముడు ఇచ్చిన మాట తప్పడు, తండ్రి చెప్పిన మాట జవదాటడు, ధర్మం కోసం నిలబడతాడు. మరి రాముడిని ఎందుకు వనవాసానికి పంపించారు? పైకి దశరథుని కోరిన వరాల వల్ల రాముడు వనవాసానికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మణ ఇంకా సీత కూడా రాముని వెంట వెళ్ళాడు. అదే కదా, అప్పుడే కదా ధృతరాష్ట్రుడు అయోధ్యను పాలించాడు. అదే ధృతరాష్ట్రుడు కాదు అయోధ్యను పాలించింది. భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాముడు నేర్పిన ధర్మం ప్రకారం రాజ్యపాలన చేశారు. అవును, అప్పుడే కదా సీతను ఎవరో ఎత్తుకెళ్తే కృష్ణుడు వచ్చి రాముడికి హెల్ప్ చేశాడు. అరే రావణుడు సీతను ఎత్తుకెళ్ళాడు, అయినా కృష్ణుడు కాదు, హనుమంతుడు ఇంకా వానరసేన సముద్రంపై రామసేతు కట్టి లంకకి దారి చూపించారు. రామసేతు ఎత్తి అక్కడికి వెళ్ళి లంకలో దుర్యోధను గురించి ఉంటారు కదా రాముడు. అదే రాముడు సభ్యుడు దుర్యోధనుడు కాదురా, సీతను అపహరించిన రావణాసుడిని చంపి సీతను తిరిగి తెచ్చుకున్నాడు. అవును కదా, మీరు ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వ్యాసుడు మహాభారతంలో నేర్చుకున్నాను కదా. అదే అది రామాయణంలో వాల్మీకి రాశాడు. అయినా రామాయణం ఇంకా రాముడి జీవితం నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకుంటాము. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుంది. మన రెస్పాన్సిబిలిటీస్ని మనం ఎప్పుడు శ్రద్ధగా చేయాలి. అన్న తమ్ముల బంధం కంటే విలువైనది ఇంకేది లేదు. అవును, మీరు పండుగ రోజు నాకు చాలా మంచిది చెప్పారు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్.